అందరు దీన్ని పట్టుకునే ఉంటారు, అందరి చేతిలో బైబిలే ఉంటుంది, కానీ డివైడ్ అయి ఉంటుంది. కానీ డివైడ్ అయి ఉంటారు. ధర్మం ఒకటే ఉంటుంది. అలాగే మనం ఖురాన్ని చూసుకున్నట్లయితే ఖురాన్ ప్రకారంగా కూడా ఖురాన్లో ధర్మం ఉంది, ధర్మశాస్త్రం ఇది. ఈ ఖురాన్ని బోధించే వారిలో చూసుకున్నట్లయితే షియాలు ఉన్నారు, సున్నీలు ఉన్నారు. సున్నీల్లో కూడా చాలా రకాల వర్గాలు వచ్చేసాయి. హనఫీ అని, సలఫీ అని, హంబలి, షాఫీ అని రకరకాల వర్గాలు వచ్చేసాయి. ఇక్కడ జమాతులు కూడా వచ్చేసాయి. అయితే ఇక్కడ ఒక జమాత్ అంటే ఇంకో జమాత్కి పడదు, ఒక జమాత్ అంటే ఒక జమాత్ని తప్పంటారు, వీళ్ళు నరకం పోతారంటే వాళ్ళు నరకంలోకి వెళ్తారని చెప్పేసి ఒకళ్ళు రద్దు చేసుకుంటారు. అంటే ఈ ప్రాబ్లం ఎక్కడ ఉంది? ఇప్పుడు హిందూ సమాజంలో ఉంది, క్రైస్తవ సమాజంలో ఉంది, ముస్లిం సమాజంలో కూడా ఉంది. క్లియర్ ఇది. అయితే ఇవి మతాలు. ఈ మత మార్పిళ్ళు ఈ తప్పసలు. యాక్చువల్గా ఒక హిందూ ఏం చేయాలి? తన దగ్గర ఉన్న ఇంకోసారి చెప్పండి సార్. ఏవైతే ఈ మతాలు ఉన్నాయో, మత మార్పిడి తప్పు. మతం మార్చుకున్న కూడా తప్పు. ఖురాన్లో ఎక్కడ కూడా మత మార్పిడి చెయ్యండి అని ఒక వాక్యం కూడా లేదు. మరి కన్వర్టెడ్, రివోటెడ్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక్కడ ఖురాన్ ఏం చెప్తుందో చూద్దాం ఇప్పుడు.